అనంతపురం సిద్ధం సభలో ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ పై జరిగిన దాడికి సంబంధించి మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపోర్టర్ కాబట్టి దాడి చేసి వదిలేశారు, అదే రాధాకృష్ణ రామోజీరావు వచ్చినట్లయితే కీళ్లు విరిచేవారని కొడాలి నాని హెచ్చరించారు. దాడి గురించి మాజీ మంత్రి స్పందించిన తీరుపై పలు జర్నలిస్టు సంఘాలు మండిపడుతున్నాయి. ఇట్లా అనౌన్స్ చేసుకోలేక ఎందుకని సాడ దద్దమ్మలా మిగిలిపోయారు ఈ రాష్ట్రంలో. జగన్మోహన్ రెడ్డి గారు దమ్ము ధైర్యం ప్రజాపాలన చూసి కదా మీరు నిన్న చంద్రబాబు గారు ఏదో ఛాలెంజ్ అంటాడు ఎక్స్లో. ఎక్స్ అంటే ఏంటి? ఎక్స్ అంటే ఏంటి? మాజీ ఆడు పర్మనెంట్గా ఎక్స్, అందుకని ఆడు ఎక్స్ దాన్ని ఎన్నుకుని ఎక్స్లో ఛాలెంజ్. ఆడు పర్మనెంట్గా ఎక్స్, ఆ ఎక్స్లోనే ఆడు ఛాలెంజ్లు చేసుకోవాలి. ఎవడన్నా ఇంకా ఎక్స్లో ఎవరు ఉన్నారు కిరణ్ కుమార్ రెడ్డి అట్టంటే వాళ్ళతో చేసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు ప్రజెంట్ ముఖ్యమంత్రి, పర్మనెంట్ ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. చంద్రబాబు నాయుడు ఎక్స్ ముఖ్యమంత్రి, పర్మనెంట్. కాబట్టి ఎక్స్ గాడు ఇంకెవడన్నా ఎక్స్ గాడులు ఉంటే వాళ్ళతో చేసుకోమనండి ఎక్స్లో. రిపోర్టర్ మీద దాడి చేశారు, నాన్న 10 లక్షల మంది జనం వచ్చారు. ఏబిఎన్ విలేకరణ కాబట్టి దాడి చేసి వదిలేశారు. అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, ఆ పౌడర్ డబ్బా గాడు వచ్చారనుకో, చెప్పేది నన్ను అడిగావు చెప్తాను మళ్ళీ మాడతావు. అడిగేది నువ్వే కదా. ఇప్పుడు 10 లక్షల మంది ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సైకో అని, జగన్మోహన్ రెడ్డి దొంగ అని, జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం సర్వనాశనం చేయడని చెప్పే నా కొడుకులు ఎవరు? ఆ ఏపీఎన్, TV5, ఈటీవీ, ఆ పౌడర్ డబ్బా ఛానల్లో వీళ్ళు నలుగురే కదా. ఇప్పుడు వాళ్ళు విలేకరులు వచ్చారు కాబట్టి కొట్టు వదిలేశారు. అంతమందిలోకి రావచ్చా? మేము బ్యాన్ చేసాం. ఎందుకు రావటం? ఎందుకు బ్యాన్ చేసాం? ఎందుకు వచ్చి తన్నులు తింటాం? అంతమంది మాపు జనంలో ఎవడెవరిని కొడతాడు అని తెలుస్తుందా? ఎవరన్నా ఆపగలరా? ఎవరన్నా కంట్రోల్ చేయగలరా? ఇప్పుడు మేము కొట్టమని చెప్పు, మాపు జనంలోకి వస్తే ఊరుకుంటారా? అదే రాధాకృష్ణ, రామోజీరావు, బిఆర్ నాయుడు, ఆ పౌడర్ డబ్బా గాడు వస్తే ఏమయ్యేది? కీలుకి ఏలుకి ఏలు తీసేవారు, తర్వాత మమ్మల్ని అనేవారు. దయచేసి వైఎస్ఆర్సీపీ పబ్లిక్ మీటింగులు మాపుగా జనం కార్యకర్తలు నాయకులు వచ్చినప్పుడు మీరు వస్తే రండి. కానీ ఆ ఏబిఎన్, ఆ TV5, ఆ ఈటీవీ, ఆ మహా న్యూస్ ఇటువంటి లోగోలు పట్టుకు రామాకండి. ఎందుకంటే ఆపలేం కదా. పబ్లిక్లోకి వచ్చినప్పుడు 10 లక్షల మందిలోకి వచ్చినప్పుడు రకరకాల వాళ్ళు ఉంటారు. వచ్చేసి ఛానల్ పట్టుకుని రోజు తెల్లారు లేచిన కానీ జగన్మోహన్ రెడ్డి గారిని బండబూతులు తిట్టే నా కొడుకులు చూస్తే ఊరుకుంటారు కార్యకర్తలు? తప్పు కదా, రావచ్చా? ఇప్పుడు మా సాక్షి వాడు తెలుగుదేశం పార్టీ మీటింగ్ జరుగుతూ ఉండగా ఓపీ వ్యాన్ వేసుకెళ్తే ఏమవుద్ది? కొట్టరా? అది ఎవరి చేతిలో ఉందో కంట్రోల్ చేసుకునే పని ఉండదు. దయచేసి రాధాకృష్ణకి, రామోజీరావుకి, బిఆర్ నాయుడికి, ఆ పౌడర్ డబ్బాకి నేను ఒకటే చెప్పదలుచుకున్నా, దయచేసి మీ లోగోలు పట్టుకుని మా మీటింగుల్లోకి రామాకండి. ఎందుకంటే మా కార్యకర్తలు, మా నాయకులు మిమ్మల్ని ఎట్టి పరిశ్రమలు వదలకూడదని చెప్పి తిరుగుతున్నారు. మీరు అంతమంది మాపు జనంలోకి వస్తే ఆ నలుగురు, రాధాకృష్ణ వచ్చినా, బిఆర్ నాయుడు వచ్చినా, పౌడర్ డబ్బా వచ్చినా, రామోజీరావు వచ్చిన కీలు ఏలుకి ఏలు పీక అవతల వారేస్తారు.